హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. నేను మీ గణేష్. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నానన్నమాట. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే సరికొత్త వీడియోతో మీ ముందుకి రావడం జరిగిందన్నమాట. మీరెప్పుడైనా ఇక్కడ బోర్‌వెల్ అన్నమాట. అంటే మీ యొక్క పొలంలో గానీ, మీ యొక్క నియర్ బై ఏదైనా ఇంటి ముందు కానీ బోర్‌వెల్ అన్నమాట. బోర్‌వెల్ వేసుకునే ముందు బోర్ పాయింట్‌కి ముందు చెక్ చేయాల్సిన ప్రికాషన్స్ అయితే ఈ వీడియోలో అయితే మీకైతే చూపిస్తామండి. అంటే బోర్‌వెల్ ఏసేటప్పుడు ఖచ్చితంగా అయితే మన చుట్టుపక్కల ఎక్కడ పడితే అక్కడ ఏస్తుంటాం. కొన్ని చోట్లయితే వాటర్ అనేది పడకపోవచ్చనమాట. పడకపోతే దానికి చేయాల్సిన ముందు జాగ్రత్తలు ఏదైతే ఉంటాయో అవన్నమాట. ఎందుకంటే చాలా చోట్ల మీరు చూసినట్లయితే బోర్ పాయింట్‌ని అయితే ముందుగానే ఒక కొబ్బరి బొండం పట్టుకొని చేతి మీద పట్టుకొని తిప్పుకుంటూ ఈ ఏరియాలో వాటర్ పడుతుందనేసి చాలా మంది చెప్తారన్నమాట. అటువంటి కాకుండా అయితే మనమైతే ముందు తీసుకోవాల్సిందైతే జియాలజిస్ట్ అనమాట. భూగర్భ శాస్త్రవేత్త అనమాట. శాస్త్రవేత్త ద్వారా అయితే మనమైతే ఖచ్చితంగా అయితే బోర్ పాయింట్‌ని అయితే ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. చూసారు కదా! ఇక్కడైతే మనమైతే ఫస్ట్ అయితే బోర్ పాయింట్ చెక్ చేసే ముందు మనం ఎక్కడైతే ఏరియాలో అయితే బోర్ పాయింట్‌కి మనకి కావాల్సిన ఏరియా ఉందో, ఆ ఏరియా సరౌండింగ్ దగ్గర అయితే 1 ఎకర్, 2 ఎకర్, 3 ఎకర్ ఆ సరౌండింగ్ మొత్తం చెక్ చేయాలన్నమాట. దాని తగ్గట్టు ముందేది ఏం చేయాలంటే లైన్ డోర్ మన థ్రెడ్ అనమాట. థ్రెడ్ దగ్గర 50 మీటర్స్ అయినా 100 మీటర్స్ లైన్ డోర్ థ్రెడ్ అయితే త్రూ ఔట్ అయితే మనమైతే మార్కింగ్ చేసుకుంటాం. మార్కింగ్ చేసుకుంటే ఆ థ్రెడ్‌కి అయితే సెంటర్‌లో అయితే చిన్న చిన్న పాయింట్స్ అయితే ఉండవి. ఆ పాయింట్ దగ్గర అయితే మనకైతే ఖచ్చితంగా మనమైతే గుంతల కింద అయితే తవ్వి అందులో అయితే వాటర్ అనేది అయితే పోస్తామన్నమాట. జియాలజిస్ట్ అయితే మీరు చూస్తున్నట్లు ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా! ఆ విధంగా అయితే జియాలజిస్ట్ అయితే మనకైతే వాటర్‌ని అయితే అందులో అయితే పోయడం జరిగిందన్నమాట. త్రూఅవుట్ అంటే బోత్ సైడ్స్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అన్నమాట. ఆర్‌హెచ్‌ఎస్ అండ్ ఎల్‌హెచ్‌ఎస్ బోత్ సైడ్స్ కూడా అయితే ఆ విధంగా అయితే పోయడం జరిగిందన్నమాట. వాటర్ పోసిన తర్వాత అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారు కదా! అది లిక్విడ్ అన్నమాట. మీకు కనిపిస్తుంది ఏదైతే మనమైతే డిగ్గింగ్ చేసామో గుంతలు, ఆ గుంతలో అయితే మనమైతే అక్కడైతే మనం ప్రస్తుతానికైతే అక్కడ చూసారు కదా! యాసిడ్ అన్నమాట. అంటే కెమికల్ అన్నమాట. ఆ కెమికల్‌ని అయితే మనమైతే బోత్ సైడ్స్ అంటే ఆర్‌హెచ్‌ఎస్ రైట్ సైడ్ వైపు అండ్ ఎల్‌హెచ్‌ఎస్ లెఫ్ట్ సైడ్ వైపు 2 వైపులో కూడా అయితే డిగ్గింగ్ చేసిన ఎక్కడైతే ఉందో ఆ డిగ్గింగ్ చేసిన దాంట్లో అయితే మనమైతే కూర్చోబెట్టడం జరుగుతుందన్నమాట. చూసారు కదా! అదన్నమాట. బోత్ సైడ్ కూర్చోబెట్టి ఆ జియాలజిస్ట్ గారు ఏదైతే ఉందో దాంట్లో మనకైతే స్పీడోమీటర్ ఉంటదన్నమాట. ఆ స్పీడోమీటర్ అంటే దానికి కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ ఎక్విప్‌మెంట్‌లో అయితే మనమైతే దాని ద్వారా అయితే మన యొక్క పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఫ్లో అనమాట. మనం ఎక్కడైతే మనం డిగ్గింగ్ చేసి ఎక్కడైతే మనకి బోర్ పాయింట్ కావాలని మనం అనుకుంటున్నామో ఆ సరౌండింగ్‌లో అయితే మనమైతే ప్రస్తుతానికైతే బోత్ సైడ్స్ కూడా వాటర్ పర్సెంటేజ్ అనమాట. అంటే ఆ నేలలో ఎన్ని అడుగుల లోతుల్లో వాటర్ పర్సెంటేజ్ మనకి ఎన్ని ఫీట్‌లో వాటర్ పడుతుంది అనేదైతే తెలుసుకోవడానికైతే మనకైతే ఈ విధంగా అయితే ఫైండ్ ఔట్ చేస్తామన్నమాట. మీరు చూస్తున్నారు కదా! ఇప్పుడు ఏదైతే ఉందో ఆ ఎక్విప్‌మెంట్‌కి అయితే మనమైతే బోత్ సైడ్స్ ఏదైతే లిక్విడ్ కలిపిన వైర్స్ ఉన్నాయో చూసారా? ఎలక్ట్రికల్ వైర్స్ అనమాట. ఆ ఎలక్ట్రికల్ వైర్స్ అవుట్ పాయింట్‌లో అయితే ఫిక్స్ చేసుకొని ఇక్కడ చూసారు కదా! ఐరన్ అనమాట. మనకైతే ఐరన్‌కైతే మనమైతే పోతేసి ప్రతి పాయింట్ మనం ముందుగానే ఏదైతే మనం పాయింట్ తీసుకున్నాం చూసారు కదా! మనం ఏదైతే లైనర్ డిగ్గింగ్ చేసి పాయింట్లు పెట్టామో, ఆ పాయింట్ పెట్టి అందులో వాటర్ పోసిన ఏదైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నీ పాయింట్స్ కూడా 1 బై 1 అన్నమాట. మనం ఎన్నైతే నెంబర్ ఆఫ్ పాయింట్స్ తీసుకున్నామో అవన్నీ పాయింట్స్‌ని అయితే మనమైతే ప్రతి పాయింట్ చెక్ చేసుకుంటూ ఆ వచ్చిన రీడింగ్స్ అనేది ఇక్కడైతే మనమైతే రాసుకుంటామన్నమాట. చూసారు కదా! సార్ అయితే ఏదైతే భూగర్భ శాస్త్రం జియాలజిస్ట్ అంటారన్నమాట ఇతన్ని. ఈ సార్ అయితే ఖచ్చితంగా ఇవన్నీ పాయింట్స్‌ని అయితే చెక్ చేసుకుంటారన్నమాట. రీడింగ్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ అంటే ఏదైతే డిగ్గింగ్ చేసిన ఏరియాలో ఉందో ఆ ఏరియాలో వాటర్ పర్సెంటేజ్ ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు డెప్త్‌లో వాటర్ పర్సెంటేజ్ ఉందనేదైతే ఫ్లో అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వాటర్ ఫ్లో వెళ్తుందా, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తుందా, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్తుందా, ఎటు వెళ్తుంది వాటర్ ఫ్లో అనేది వీళ్ళైతే చెక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా అయితే నెంబర్ ఆఫ్ టెస్ట్స్ అనమాట. ఇవన్నీ టెస్ట్‌లు అయితే మనమైతే ప్రాపర్ వేలో అయితే కంప్లీట్ చేసామంటే అప్పుడు మనకైతే ఎన్ని ఫీట్‌లో వాటర్ పడుతుందనేది మనమైతే ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. మేమైతే ఈ దగ్గర 5 ఎకర్స్ ల్యాండ్ అనమాట. ఈ ల్యాండ్‌లో మనమైతే దగ్గర అయితే 3 పాయింట్స్ అయితే చెక్ చేయడం జరిగిందన్నమాట. 3 పాయింట్స్ కూడా వాటర్ పర్సెంటేజ్ ఎంతొచ్చిందనేది నేను చెప్తాను. మీరు ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూసినట్లయితే స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఖచ్చితంగా మీకైతే మంచి ఇన్ఫర్మేషనే ఉంటుందన్నమాట. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్ అన్నమాట. నేను చేసే ప్రతి వీడియో మీకైతే ఖచ్చితంగా నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందన్నమాట. మీరు చూస్తున్నారు కదా! ఇదనమాట. ఈ విధంగా అయితే ప్రతి పాయింట్ అన్నమాట. చూసారు కదా! అక్కడైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్‌కి అయితే మళ్ళీ అయితే ఏదైతే లిక్విడ్ వేసిన యాసిడ్ అది యాసిడ్ అంటారన్నమాట. ఆ లిక్విడ్ యాసిడ్ అన్నమాట. బోత్ సైడ్స్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 వైపులో కూడా డిగ్గింగ్ చేసిన ఏదైతే హోల్ ఉందో ఆ హోల్ పాయింట్‌లో అయితే మనమైతే ప్లేస్ చేయడం జరుగుతుందన్నమాట. ప్లేస్ చేసిన తర్వాత
ఆ పాయింట్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా ఇక్కడ జియాలజిస్ట్ ఏదైతే ఉన్నారో ఆ రీడింగ్ మీటర్ రీడింగ్ ఉంటుంది. సో దాని యొక్క ఎక్విప్మెంట్లో రీడింగ్ పర్సంటేజ్ ఆఫ్ ఎంతైతే ఉందో ఆ రీడింగ్స్ అయితే మనకైతే వస్తాయి అన్నమాట. సో అవన్నీ రీడింగ్స్ అయితే ఆయన అయితే క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నారు. ప్రతిదీ ఎంత పర్సంటేజ్లో వాటర్ వస్తుంది ఎంత చూసారు కదా. ఆ ప్రతి పాయింట్ దగ్గర మనం ఖచ్చితంగా అయితే దగ్గర దగ్గర 1/2 లీటర్ వాటర్ అయితే ఖచ్చితంగా అయితే పోయాల్సి వస్తుంది అంటే ప్రతి డిగ్గింగ్ చేసినట్టు ప్రతి వాటర్ పోస్తే ఆ వాటర్ పోయడం వల్ల ఏదైతే లిక్విడ్ ఉందో ఆ లిక్విడ్ పర్సంటేజ్ ద్వారా అండర్ గ్రౌండ్ అంటే గ్రౌండ్ లోపల ఎంత డెప్త్ లో వాటర్ పడుతుంది అనేది ఈ మిషన్ అయితే మనకైతే తెలియపరుస్తుంది అన్నమాట. చూసారు కదా ఈ విధంగా అయితే జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా దగ్గర దగ్గర మేమైతే 3 పాయింట్స్ అయితే మేమైతే తీసుకోవడం జరిగింది మా ల్యాండ్కి తగ్గట్టు. ఎందుకంటే జియోలజిస్ట్ మామూలుగా అయితే 3 to 4 పాయింట్స్ అయితే మినిమం అయితే ఖచ్చితంగా చేస్తారు. అంతకుమించి తక్కువలో అయితే ఎవరు రారు. సో రేట్స్ వచ్చేసి వీళ్ళకైతే దగ్గర దగ్గర ఒక పాయింట్కి 3000 నుంచి 4000 వరకు అయితే మధ్య డిమాండ్ ఉంది ప్రస్తుతానికైతే. సో మీరు ఎప్పుడైనా కానీ సరౌండింగ్లో మీ పొలంలో కూడా ఇదే విధంగా చేశారా లేదనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఎందుకంటే చాలా వరకు అయితే మీరు చూసినట్లయితే పల్లెటూరులో అంటే ఏం చేస్తారంటే మామూలుగానే నేచురల్గా అంటే మనమే అనుకునే మనమైతే బోర్ వెళ్ళని అయితే పాయింట్ తీసుకుంటాం. కొన్ని చోట్ల అయితే బోరు వాటర్ అయితే పర్సెంటేజ్ పడుతూ ఉంటుంది. కొన్ని చోట్ల ఎంత డెప్త్ వెళ్ళని కూడా వాటర్ అనేది రాదన్నమాట. సో ఎందుకంటే మనకు తెలియకుండా చేసిన తప్పుల వల్ల మనం అయితే ఖచ్చితంగా అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా వాళ్ళైతే ఖచ్చితంగా అయితే మన జియాలజిస్ట్ అయితే ఖచ్చితంగా అయితే అప్రోచ్ అవ్వాలన్నమాట. సో అప్రోచ్ అయితే ఖచ్చితంగా అయితే వాళ్ళైతే యాక్యురేట్ పాయింట్లు అయితే మనకి చెప్పడం జరుగుతుంది. సో దాని తర్వాత ప్రాపర్ వేలు అయితే మనం అయితే తర్వాత బోర్ వేలు పిలిపించుకుని బోర్ వేసినట్లయితే సో ఖచ్చితంగా ఆ ఏరియాలో వాటర్ పర్సెంటేజ్ అయితే మంచిగా అయితే వస్తుందని నేనైతే నా యొక్క అభిప్రాయం అన్నమాట. సో నేనేం తప్పుగా మాట్లాడి ఖచ్చితంగా క్షమించండి. ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ అయితే నాకు కావాలి. దీని ఇలాంటి మరొక వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ ఖచ్చితంగా మీ ముందు రావాలంటే మీ యొక్క ప్రాపర్ మారల్ సపోర్ట్ అయితే నాకైతే కావాలన్నమాట. సో నేను చేసి ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్ అన్నమాట. చూసారు కదా ఈ విధంగా అయితే ప్రతి పాయింట్ అయితే మేమైతే ప్రస్తుతానికి అయితే రీడింగ్స్ అయితే తీసుకుంటున్నాము. సో ఈ ల్యాండ్ ఇది 5 acres ల్యాండ్ అనమాట. ఈ acresలో అయితే రీడింగ్స్ అనమాట. ప్రతి రీడింగ్ కూడా ఆయన అయితే ప్రాపర్ వేలో అయితే రికార్డ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా అదేనమాట మీటర్ రీడింగ్ అనమాట. సో ఈ విధంగా అయితే చేస్తున్నారు. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్కి అయితే మాకైతే 3 పాయింట్స్ ఏవైతే వచ్చాయి అవన్నీ పాయింట్స్ అయితే ప్రాపర్గా అయితే చూపిస్తున్నారు అనమాట. మీరు చూసారు కదా ఆయన అయితే క్యాల్కులేషన్ చేసుకుంటున్నారు అన్నమాట. ప్రస్తుతానికి అయితే ఆ క్యాల్కులేషన్ చేసిన తర్వాత డెప్త్ ఆఫ్ వేర్ మాకైతే దగ్గర దగ్గర అయితే 3 పాయింట్లు కలిపితే ఒక పాయింట్ అయితే 600 డెప్త్లో వచ్చింది. ఇంకొకటి వచ్చేసి 300 అంటే 300 ఫీట్స్ అనమాట. 300 ఫీట్స్లో ఒకటి 600 ఫీట్స్లో ఇంకోటి వచ్చేసి 250లో కూడా అయితే పడడం జరిగింది అనమాట. సో మనకి ఏదైతే దగ్గర నియర్ బై ఉన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనమైతే ఖచ్చితంగా అయితే బోర్ పాయింట్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. సో మేమైతే ఈ విధంగా అయితే జియాలజిస్ట్ని పిలిపించి మరి టెస్ట్ అయితే చేసుకోవడం జరిగింది. మీరు ఎప్పుడైనా జియాలజిస్ట్ని పిలిపించి మరి టెస్ట్ ఎప్పుడైనా చేసుకోవడం జరిగిందా లేదనేది కింద కామెంట్ సెక్షన్. ఎందుకంటే చాలా వరకు అయితే నేచురల్గా అయితే అది కొబ్బరి వన్నంత పట్టుకొని అయితే సో నేచురల్గా అయితే చేస్తారన్నమాట కొబ్బరి ట్యాంక్ అయితేనే. సో చాలా వరకు నేను చూసినమాట. సో ఈ విధంగా అనమాట. చూసారు కదా ఇప్పుడైతే ఇదైతే ఫైనల్ పాయింట్ అనమాట. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ పాయింట్ని అయితే మేమైతే ఫైండ్ అవుట్ చేసిన పాయింట్ అనమాట. ఇది వచ్చేసి 250 ఫీట్స్ అనమాట. 250 ఫీట్స్లో అయితే నియర్ బై అయితే మాకు దొరికింది పాయింట్ అనమాట. ఈ పాయింట్ని రేపైతే ఖచ్చితంగా బోర్వెల్ అయితే తీయడానికి అయితే ప్రయత్నం చేస్తారనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పాయింట్స్ అనమాట. జియాలజిస్ట్ అయితే ఫైండ్ చేసి ఈ దాని మీద పేరు రాయడం జరుగుతుంది. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు కోసం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. లవ్ యూ ఆల్. జై హింద్.